ఆదికాండం 14వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 13 అధ్యాయాలు మనం ఫినిష్ చేసాం. ఈరోజు 14వ అధ్యాయంలో మొదటి 16 వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. 14 నుంచి మొత్తం 24 వరకు చెప్తామని నేను అనుకున్నాను. కాకపోతే 17 నుంచి 24 వచనాలని నేను ఇంకొక రోజు మాట్లాడాలని ఇష్టపడ్డాను. ఎందుకంటే అందులో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి మనకు కనబడతాడు. ఆయన పేరు మెల్కీసెదకు. ఆయన గురించి అలా టచ్ చేసి వెళ్ళిపోతే బాగోదు. ఆయనను కూడా పూర్తిగా ధ్యానం చేద్దాం. కాబట్టి ఆయన గురించి ఇంకొక సర్మన్లో నేను మాట్లాడాలని మొదటి 16 వచనాలనే ఈరోజు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 13వ అధ్యాయంలో మనం చూస్తే 13వ అధ్యాయంలో ఆయన అబ్రహాము మరియు లోతు, ఆయన భార్య సారా, వీళ్ళందరూ కూడా ఐగుప్తు నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత, కరువు వచ్చింది, కరువు అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తారు. రిటర్న్ వచ్చిన తర్వాత అబ్రహాము లోతు ఎక్కడైతే ఉంటారో కనాను అనే ప్రదేశంలో, అక్కడ ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా ఉండడం వల్ల వాళ్ళందరికీ కలిసి ఉండడానికి ప్లేస్ సరిపోక అబ్రహాం ఏం చెప్తాడంటే లోతు, మనిద్దరం ఎస్పెషల్లీ బంధువులం, మన మధ్యలో కలహం ఉండొద్దు. నీ పశువుల కాపర్లు నా పశువుల కాపర్లు కొట్లాడుకుంటున్నారు, ప్లేస్ సరిపోవట్లేదు, కాబట్టి ఇదిగో నీ ఇష్టం, నువ్వు ఎటు వెళ్తావో వెళ్ళు, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తాను అని చెప్పి ఆయన నిర్ణయం తీసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత తూర్పు తట్టుకు లోతు చూస్తాడు. ఎందుకంటే అక్కడ యోర్దాను నది ఉంది, యెహోవా తోట వలె పచ్చని ప్రదేశం ఉంది, కాబట్టి నాకు తూర్పు అయితే బాగుంటుంది అని చెప్పేసి వెళ్ళాడు. అది ఏ ప్లేస్ అంటే సొదొమకు చాలా దగ్గర. సొదొమలో ఆల్రెడీ దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, కానీ లోతు అదే ఎంచుకున్నాడు. ఆయన వెళ్ళిన వెంటనే అబ్రహాముకు దేవుడు మళ్ళీ ప్రత్యక్షమై ఏమంటాడంటే, ఇదిగో నువ్వు అన్ని వైపులా చూడు, తూర్పు తట్టు చూడు, పడమర వైపు చూడు, ఉత్తరం దక్షిణం వైపు చూడు, ఎందుకంటే ఈ భూమినంతా నేను నీకు ఇస్తాను, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల కంటే గొప్పగా చేస్తాను అని చెప్పి అబ్రహాముకు ఆశీర్వాదం ఇస్తాడు. 17వ వచనంలో ఈ మాట ఉంటుంది, నీవు లేచి దేశం యొక్క పొడుగు వెడల్పు దానిలో సంచరించు, అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్తే 18వ వచనంలో మనం చూసాం గత సర్మన్లో కూడా, అబ్రహాము తన గుడారం తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాను. సో అబ్రహాము ఇప్పుడు మమ్రే దగ్గర బలిపీఠం కట్టి ఆయన అక్కడ ఉన్నాడు, అక్కడ నివసిస్తున్నాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో పాటు వచ్చిన చాలామంది ప్రజలు, ఆయన సంపద అంతా కూడా ఇప్పుడు అక్కడ సెటిల్ అయిపోయారు. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మోషే అబ్రహాము గురించే మాట్లాడుతున్నాడు, కానీ అబ్రహాము చుట్టూ జరుగుతున్న పరిస్థితులను కూడా 14వ అధ్యాయంలో ఇంట్రడ్యూస్ చేస్తాడు. మనం 14వ అధ్యాయం చూస్తే 1 నుంచి 12 వచనాలు, 1 to 12 వర్సెస్ మనం చూస్తే, ఆ 12 వచనాల్లో మోషే ఏం రాస్తున్నాడంటే, అబ్రహాము చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లో లేకపోతే ఆ ప్రదేశాల్లో రాజులు ఎవరున్నారు, ఆ రాజుల మధ్య జరిగిన జియోపాలిటిక్స్, ఓకే, అంటే యుద్ధాలు, అంటే భూమి కోసం ఎటువంటి యుద్ధాలు జరిగాయి అన్న విషయాన్ని మొదటి 12 వచనాల్లో మోషే రాస్తాడు. ఈ 12 వచనాల్లో 2 గ్రూపులను డివైడ్ చేస్తాడు మోషే. మీరు చూస్తే మొదటి గ్రూప్లో 1వ వచనం చూస్తే 4 రాజులు కనబడతారు. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదర్లోయోమేరు, గోయీయుల రాజైన తిదాలు, వీళ్ళొక గ్రూపు, 4 రాజులు. 2వ గ్రూప్ చూస్తే 2వ వచనంలో 5 రాజులు కనబడతారు. సొదొమ రాజైన బెరా, గుమర్రో రాజైన బిర్షా, అద్మా రాజైన షినాబు, సెబోయుల రాజైన షెమెబేరు, సోయరు, బెలరాజు, వీళ్ళు 5 మంది రాజులు. సో టూ గ్రూప్స్ని ఇక్కడ మోషే ఇంట్రడ్యూస్ చేస్తాడు. అయితే 4వ వచనం మీరు చూస్తే ఈ 2వ గ్రూప్లో ఉన్న 5 రాజులంట ఈ మొదటి గ్రూప్లో ఉన్న 4 రాజులతో కలిసి 12 సంవత్సరాలు బ్రతికారట. సో వాళ్ళు దే లివ్డ్ టుగెదర్ ఒక రకంగా. లేకపోతే ఈ మొదటి గ్రూప్లో ఉన్న వాళ్ళ కింద ఈ 2వ గ్రూప్లో ఉన్న వాళ్ళు 12 సంవత్సరాలు లోబడి బ్రతికారు అని మోషే రాస్తాడు. కానీ 13వ సంవత్సరంలో 4వ వచనంలో మాట ఉంటుంది,
ఈ 5 రాజులు ఈ 4 రాజుల మీద ఏం చేస్తారంటే, ఇక జాలరా బై 12 సంవత్సరాలు మనం ఉన్నామని అనుకున్నారేమో, రెబెల్ చేస్తారు, చేసి తిరుగుబాటు చేసి సిద్దీము లోయలో వాళ్ళతో యుద్ధానికి వెళ్తారు. అది 8వ వచనంలో ఉంటుంది, 14వ అధ్యాయం 8వ వచనంలో. అయితే ఈ మొదటి గ్రూప్లో ఉన్న 5 మంది రాజులకు ఒక రకంగా నాయకుడిగా ఎవరున్నారంటే చదర్లోమేయర్ అని అంటారు ఇంగ్లీష్లో, లేకపోతే క్యాదర్లోమేయర్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో ఖదర్లో యోమేరు అని రాశారు. సో ఈయన ఒక రకంగా నాయకుడిగా ఉన్నాడు. అయితే ఈ 4 రాజులు ఎప్పుడైతే ఈ 5 మంది మీదికి యుద్ధానికి వెళ్ళాడో, ఈ ఖదర్లో యోమేరు ఏ నాయకుడైతే ఉన్నాడో ఆయన సైన్యం ముందు, ఆ రాజుల బలం ముందు నిలబడలేక వీళ్ళందరూ కూడా పారిపోతారు. దానిలో భాగంగా సొదొమ గొమొర్రా రాజులు కూడా పారిపోతారు. అది మీకు 10వ వచనంలో కనబడుతుంది. ఆ సైన్యం ముందు నిలబడలేక, ఆ శక్తి చాలక, ఆ బలం చాలక వాళ్ళు పారిపోతారు. దాంట్లో సొదొమ రాజు గొమొర్రా రాజు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా పారిపోయారు. సో ఇప్పుడు ఆ 4 రాజులు ఏం చేశారంటే, 4 కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సొదొమ గొమొర్రా మీద పడ్డారు, వాళ్ళని అటాక్ చేశారు కాబట్టి వాళ్ళ ఆస్తిని మొత్తం, అంతేకాదు వాళ్ళ భోజన పదార్థములను మొత్తం పట్టుకొని పోయారు. ఇది స్టోరీ. 11వ వచనం వరకు మోషే చెబుతున్న జియో పాలిటిక్స్ మన చుట్టూ కూడా జరుగుతున్నాయి కదా, ఇరాన్, ఇరాక్, పాలస్తీనా, కొన్నిసార్లు పాకిస్తాన్ అండ్ ఇండియా. జియో పాలిటిక్స్ ఇవన్నీ, భూమి, చైనాతో మనం చేసే యుద్ధం, భూమికి సంబంధించిన యుద్ధాలు. సో అదే రకమైన యుద్ధం ఇక్కడ 11-12 వచనాల్లో జరుగుతూ ఉన్నాయి. అక్షరాల అవే అక్కడ మోషే చెబుతున్నాడు. సరే, ఇవన్నీ మనం డీటెయిల్గా ఇప్పుడు చూడం, కానీ ఇది జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అనేది మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. కానీ ఎందుకు చెబుతున్నాడు మోషే ఈ విషయాలన్నీ, ఎందుకు ఇంత బ్యాక్గ్రౌండ్, ఇంత జియో పాలిటిక్స్ మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు వద్దాం 12వ వచనం దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఈ కథ అంతా, ఈ పరిస్థితులు అన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయంటే అబ్రహాము చుట్టూ తిరుగుతున్నాయి. అబ్రహాముకు సంబంధించిన విషయాల చుట్టూ తిరుగుతున్నాయి. కాబట్టే ఈ విషయాలను బ్యాక్గ్రౌండ్గా మోషే చెబుతున్నాడు. ఇప్పుడు 12వ వచనంలో చూడండి, అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. 13వ అధ్యాయంలో మనం చూసాం, తూర్పు తట్టుకు లోతు వెళ్ళాడు, సొదొమ బయట కాపురం ఉన్నాడు అని మనం చూసాం. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే 12వ వచనంలో ఈయన సొదొమలో కాపురం ఉండెను అంటే, ఆ సొదొమ బయట ఉన్న లోతు ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సొదొమ లోపటికి వెళ్ళిపోయాడు. సొదొమ మీద ఈ రాజులు యుద్ధం చేశారు కాబట్టి ఇప్పుడు సొదొమలో ఉన్న యావదాస్తిని, ప్రజలను, భోజన పదార్థములను ఎత్తుకొని పోయారు. దానిలో భాగంగా ఎవరిని కూడా పట్టుకొని పోయారంటే ఈ రాజులు లోతుని పట్టుకొని పోయారు. అది చెప్పడానికి, బహుశా ఆ సందర్భాన్ని ప్రస్తావించడానికి బ్యాక్గ్రౌండ్లో జరుగుతున్న మొత్తం జియో పాలిటిక్స్ని మోషే అక్కడ రాస్తా ఉన్నాడు. సో లోతు సొదొమలో కాపురం ఉన్నాడు. ఇప్పుడు ఆ కెదర్లోమేయరు దాడి చేసి వాళ్ళని పట్టుకొని పోయాడు. ఎవరెవరు పట్టుకుపోయారంటే లోతును పట్టుకుపోయాడు, లోతు కుటుంబాన్ని పట్టుకుపోయాడు, లోతు ప్రజలను పట్టుకుపోయాడు, లోతు ఆస్తిని కూడా పట్టుకొని పోయాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఆయన చెరలో ఉన్నారు. సో దిస్ ఈజ్ 14th చాప్టర్లో జరుగుతున్న ఇంట్రడక్టరీ విషయాలు, చాలా ప్రారంభంలో మోషే చెప్పదలుచుకున్న విషయాలు. సో ఈరోజు ఆ లోతు పట్టుకొని పోబడడం, ఆ తర్వాత లోతు విడిపించబడడం, ఆ పట్టుకొని పోయి విడిపించబడడం మధ్యలో జరిగిన విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసే ప్రయత్నం చేద్దాం. అంతేకాదు అవి ప్రస్తుతం ఉన్న మన సంఘానికి, ప్రస్తుతం ఉన్న మనకు ఏ విధంగా అప్లికబులో కూడా కొన్ని విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం. సో మొట్టమొదటి పాయింట్ నా సర్మన్లో ఏంటంటే, పాపం యొక్క వెల, క్రీస్తు పరిష్కారం. ఈ సర్మన్కి నేను ఇచ్చిన టైటిల్ చర్చ్ రెస్క్యూ మిషన్. అదెందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. మొదటి పాయింట్ ఏంటంటే, పాపం యొక్క వెల, క్రీస్తు పరిష్కారం. 13వ అధ్యాయం 12లో మనం ఇంతకుముందే చూసాం, లోతు సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. 14వ అధ్యాయంలో లోతు సొదొమలోకి వెళ్ళి అక్కడ కాపురం ఉన్నాడు.
అలా ఆయన వెళ్ళడానికి, కాపురం ఉండడానికి కారణం ఏంటో మనం గత సర్మన్లో కూడా చూసాం. ఏం చూసామంటే, లోతు యోర్దాను ప్రాంతాన్ని చూశాడు, యెహోవా తోట వలె నీళ్లుపారు దేశాన్ని, ప్రాంతాన్ని చూశాడు. సొదొమలో దుష్టులైన మనుషులున్నా, పాపులున్నా సరే ఆ చుట్టుపక్కలున్న ప్రాంతాన్ని, ఆ పచ్చిక బయళ్లను, తన కుటుంబం ఒకవేళ ఆ ప్లేస్కి వెళ్తే చాలా సమృద్ధిగా అభివృద్ధి చెందుతుంది అన్న ఒక ఆలోచనతో సొదొమ లోపటికి వెళ్ళడం మనం చూసాం. ఆయన ఆ ప్రాంతం యొక్క బయటికి వచ్చాడు, ఆ తర్వాత ఆ ప్రాంతంలో భాగమైపోయాడు. సొదొమలో గొమొర్రాలో ఉన్న పాపం లోతు కూడా చేశాడా అని మనం చెప్పలేం, ఎందుకంటే వాక్యంలో ఆ మాట చాలా స్పష్టంగా రాయబడలేదు. కానీ దుష్టులున్నా, పాపులున్నా, పాపం విస్తారంగా జరుగుతున్నా ఆ సొదొమ గొమొర్రాలో ఉండడానికి మాత్రం ఆయన వెళ్ళాడు అని మాత్రం చాలా క్లియర్గా మనకిక్కడ అర్థమైపోతుంది. తను తీసుకున్న ఒక్క నిర్ణయం, లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం, తను తీసుకున్న ఒక్క నిర్ణయం వలన ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక పెద్ద ఉపద్రవాన్ని ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. తీవ్రమైన ఫలితాన్ని ఆయన అనుభవించాల్సి వచ్చింది. లోతు వెళ్ళిపోయాడు, కుటుంబం వెళ్ళిపోయింది, ఆయన చుట్టూ ఉన్న దాసులు వెళ్ళిపోయారు, ఆస్తి వెళ్ళిపోయింది. దేనివల్ల? ఇదిగో ఒక్క నిర్ణయం, వన్ డెసిషన్. ఏంటా డెసిషన్? ఇమ్మీడియట్గా దొరికే సంపద, ఇమ్మీడియట్గా దొరికే సౌకర్యం కోసం ఆయన తన కుటుంబాన్ని ఒక రకంగా బలిపీఠం మీద పెట్టాడు అని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నేను కొంచెం హీబ్రూ వర్డ్ స్టడీ చేద్దామని ఆలోచించాను. ఎందుకంటే లోతు, నువ్వు ఈ ప్రాంతాన్ని చూడు అని అబ్రాహాం చెప్పినప్పుడు తూర్పున ఉన్న యోర్దాను ప్రాంతాన్ని చూచాడు అని రాశాడు మోషే. సరే, ఈ చూచాడు అన్న పదాన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలని హీబ్రూ వర్డ్ స్టడీ చేసి ఈ చూచాడు అన్న పదం నాకు ఆదికాండంలోనే, అక్కడ ఆమె కూడా చూసింది కదా మొట్టమొదటిసారి పండుని అని చెప్పి ఒకసారి వెళ్ళాను నేను కావాలని, సేమ్ పదం ఏమైనా వాడాడా మోషే అని చూస్తే ఆ హవ్వ ఆ పండును చూసినప్పుడు వాడిన పదం సేమ్ పదం. హెబ్రీలో ఆ పదం రాహ్ చూచాడు అని ఇక్కడ మోషే లోతుకు వాడిన అదే పదాన్ని మోషే ఆల్రెడీ హవ్వకు కూడా అక్కడ ఏదైనా తోటలో పండును చూసినప్పుడు వాడాడు. ఇన్ అదర్ వర్డ్స్, అక్కడ హవ్వ కూడా ఒక్క చూపుకు రమ్యమైనది కనబడినప్పుడు ఏ విధంగా శోధించబడి అది తినడానికి ముందుకెళ్ళిందో దాదాపు అదే విధంగా లోతు కూడా ఇక్కడ చూచినప్పుడు చాలా పచ్చగా, చాలా చక్కగా కనబడిన యోర్దాను ప్రాంతాన్ని చూచి ఆ నిర్ణయం ఆయన తీసుకున్నట్టుగా నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. హవ్వ అక్కడ తీవ్రమైన ఫలితాన్ని చవిచూచింది, ఇక్కడ లోతు కూడా ఆ నష్టాన్ని, ఫలితాన్ని చవిచూచాడు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రపంచం కూడా మన చుట్టూ ఈ విధంగానే శోధిస్తుంది. అపవాది కూడా మనల్ని ఈ విధంగానే శోధిస్తాడు. బాహ్య అందాన్ని బాగా చూపిస్తాడు, చాలా అందమైన విషయాలు చూపించి మనం ఆ అందమైన విషయాలకు ఆకర్షించబడి పాపం చేసేలా మనల్ని అపవాది ప్రేరేపిస్తాడు. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మన చూపులు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అవి తద్వారా మన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా మనల్ని నడిపిస్తాయి. మీరు ఎగ్జామిన్ చేసుకోండి, ఏ పాపమైనా సరే డెఫినెట్గా ఆలోచనతో మొదలవుతుంది, కానీ ఎంట్రీ పాయింట్ ఒక రకంగా మన చూపులతో మనం ఆ నిర్ణయం తీసేసుకుంటాం, పాపం చేసేస్తాం. బాగానే ఉంటుంది. బహుశా లోతు కూడా అదే శోధనలో పడ్డాడు. మన చూపులు ఎప్పుడు తప్పిపోతాయో అప్పుడు మనం దారి తప్పిపోయే అవకాశం ఉంది. హవ్వ దారి తప్పింది, ఇక్కడ లోతు కూడా దారి తప్పాడు. ఎందుకంటే తన చూపులను బేస్ చేసుకొని నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఒక శుభవార్త ఏంటో తెలుసా? ఇక్కడ ఏ విధంగా అయితే దారి తప్పిన హవ్వను తిరిగి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వాగ్దానం ఇచ్చి దేవుడు సమకూరుస్తానని 3:15 చెప్పాడో, ఇదిగో అదే రకంగా ఇక్కడ కూడా లోతు విషయంలో దేవుడు పనిచేశాడు. అది నేను తర్వాత చెప్తాను. కానీ అటువంటి స్థితిలో ఉన్న, అటువంటి పాప శోధనలో ఉన్న మనందరికీ కూడా ఒక శుభవార్త ఇక్కడ ఏంటంటే, మన చూపులు, మన పాపం మనల్ని శోధించాలని అపవాది చేస్తున్న ప్రయత్నం, ఇవన్నిటి నుంచి మనల్ని తప్పించడానికే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు.
మన హృదయాన్ని పవిత్రం చేసి పాపాన్ని కడిగి మన చూపులను మార్చి మనల్ని రక్షించడానికి సిలువ మీద ఆయన మరణించాడు. ఒక షాపింగ్ కాంప్లెక్స్లో అంట మొత్తం మంటలు వచ్చేసాయంట. ఈ మధ్యలో చాలా రెగ్యులర్గా షాపింగ్ కాంప్లెక్స్లో మంటలు వార్తలు చూస్తూ ఉన్నాను. అయితే ఆ షాప్లో ఒక వ్యక్తి చిక్కుకున్నాడు. ఈ బయట నుంచి ఎవ్వరూ లోనికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఒకవేళ ఎవరైనా వెళ్ళగలరంటే ఎవరు వెళ్ళగలరు? ఆ మంటల్ని తట్టుకునే వస్త్రాలు ధరించుకున్న రెస్క్యూ ఎవరైతే ఉంటారో, ఆ ఫైర్ ప్రూఫ్ దుస్తులు ధరించుకున్న వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. లేకపోతే ఆ మంటల్ని ఆర్పే సాధనాలు ఉన్న వ్యక్తి మాత్రమే ఆ వస్త్రాలు ధరించుకొని లోపలికి వెళ్ళగలడు, ఆ మంటల్లో చిక్కుకున్న వ్యక్తిని రక్షించగలడు. అవి వేసుకొని పోయినా కానీ కొంతవరకు గాయాలయ్యే అవకాశం ఉంది. కంప్లీట్గా ఏం కాకుండా బయటికి రాలేము. పూర్తిగా కాల్చేయకపోయినా కొంత గాయాలు తప్పకుండా అవుతాయి. కానీ ఆ వ్యక్తి వెళ్తేనే ఈ యొక్క మంటల్లో చిక్కుకున్న వ్యక్తి విడుదల పొందగలడు, రక్షించబడగలడు. ఇంకో విషయం చెప్పిన, యేసుక్రీస్తు ప్రభువు చేసింది దీనికంటే ఎక్కువ. ఆయన సేమ్ అటువంటి రెస్క్యూ ఫైర్ ఏజెంట్గానే మన జీవితంలోకి ప్రవేశించాడు. ఆయన పాపరహితుడు, ఆయనలో ఏ పాపం లేదు. మన నుండి మనం రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ఆ మంటల నుంచి మనల్ని మనం విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు క్రీస్తే ఆ రెస్క్యూ పర్సన్గా వచ్చి, ఆ ఫైర్ ఏజెంట్గా వచ్చి ఆయన నిన్ను నన్ను రక్షించాడు. అండ్ క్రైస్ట్ ఈజ్ అవర్ రెస్క్యూ ఫ్రమ్ అవర్ సిన్. పాపం చేయడానికి మనం నిర్ణయాలు తీసుకుంటే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే ఈ మాటలు వినండి. మీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి? మీరు చూస్తున్న పాపపు చూపులు మిమ్మల్ని ఎటు తీసుకెళ్తున్నాయో మీకు అవగాహన ఉందా? ఒక్క నిర్ణయం చాలు మన జీవితాలు నాశనం అవడానికి. పెళ్లికి ముందు సెక్స్ చేసే ఒక్క నిర్ణయం చాలు, ఆ తర్వాత జీవితాంతం మన జీవితం చాలా దుర్భరమైన పరిస్థితిలోకి వెళ్ళడానికి. వన్ డెసిషన్, ఒక్క దొంగతనం చాలు మనం పట్టుబడి మన రెప్యుటేషన్ అంతా నాశనం అవ్వడానికి, సమాజం చూపులో మనం దిగజారిపోవడానికి. వన్ డెసిషన్ కెన్ రూయిన్ యువర్ లైఫ్, బట్ అట్ ద సేమ్ టైం వన్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఏంటో తెలుసా ఆ డెసిషన్? బిలీవింగ్ ఇన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆ పాపాలను క్షమించడానికి, ఆ పాపము నుంచి నిన్ను విడిపించి నిన్ను రక్షించడానికి నువ్వు తీసుకునే ఆ ఒక్క నిర్ణయం నీ జీవితాన్ని మార్చగలదు. ఆయన నీకు రేపు పొద్దున మళ్ళీ మంచి జీవితం ఇస్తాడో లేదో గ్యారంటీ లేదు. నీ జీవితంలో అన్ని సుఖాలే వస్తాయంటే గ్యారంటీ లేదు. కానీ ఒక్కటి మాత్రం కంపల్సరీ చేస్తాడు. నువ్వు ఒకవేళ మంచి ఒక్క నిర్ణయం తీసుకొని యేసు ప్రభువుని అంగీకరిస్తే ఏంటో తెలుసా అండి? నిత్య జీవం ఇస్తాడు. నువ్వు చనిపోయినా కానీ తిరిగి ఆయనతో లేచి సదాకాలం ఉండే ఒక కొత్త నూతనమైన జీవితం ఆయన ఇస్తాడు. సో ప్లీజ్ ఎగ్జామిన్, ఎక్కడుంది మన చూపు, దేని మీద మన దృష్టి ఉంది ఒకసారి ఆలోచించండి. మనం రక్షించబడ్డ క్రైస్తవులమైనా సరే మన చూపు దేని మీద ఉంది, మన దృష్టి దేని మీద ఉంది? యేసుక్రీస్తును అంగీకరిస్తే సరిపోదు, యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెబితే సరిపోదు. యూ హ్యావ్ టు కాన్స్టాంట్లీ లుక్ ఎట్ జీసస్ క్రైస్ట్. ఆయన వాగ్దానాల మీద మనం మన కనుదృష్టి ఉంచాలి. ఆయన ఇస్తానని చెప్పిన పరలోక విషయాలపై మన దృష్టి నిలపాలి. ఒకవేళ అక్కడ మనం జాగ్రత్తగా లేకపోతే, ఈ మాట వినండి, రక్షించబడ్డాక కూడా మన దృష్టిని తప్పుదారి పట్టించేలా అపవాది ప్రయత్నం చేస్తాడు. ఎఫెసీ పత్రికలో మనం ఆల్రెడీ చూసాం. వాడు సందేహాల బాణాలు విసురుతాడు మన పైన. ఇది నిజమా? ఈయన నిజమైన దేవుడేనా? ఇది నీకు ఇవ్వలేడు కాబట్టి ఆయన నిజంగా నిన్ను ప్రేమిస్తున్నాడా? నిన్ను పక్కదారి పట్టించే ప్రతి ప్రయత్నం అపవాది చేస్తానే ఉంటాడు. వాడు మనకు మంచిగానే చూపిస్తాడు. ఇది కూడా మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం. అపవాది ఏం చేస్తాడంట, చాలాసార్లు మనం చెప్పాం కానీ మళ్ళీ నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. చాలా మంచివి మనకు చూపించి అతి శ్రేష్టమైన వాటి నుంచి మన కనుదృష్టిని తప్పిస్తాడట. మంచివే చూపిస్తాడు మనకు, రమ్యమైనవే చూపిస్తాడు మనకు. కానీ ఏం చేస్తాడంటే అతి శ్రేష్టమైన వాటి నుంచి మనల్ని
పక్కదారి పట్టించే ప్రయత్నం వాడు చేస్తాడు. సోషల్ మీడియాలో సమయం గడపడం తప్పేం కాకపోవచ్చు, కానీ గంటల తరబడి సమయం సోషల్ మీడియాలో గడిపి బైబిల్ చదవడానికి, ప్రార్థన చేయడానికి సమయం లేదని చెబితే ఇంకేం చేస్తాం మనం? అపవాది అట్లనే చేస్తాడు. పర్వాలేదు, చూడొచ్చు. జెన్జీ జనరేషన్లో ఉన్నావు, సోషల్ మీడియా అకౌంట్ లేకపోతే అమ్మో ఇంకేమైనా ఉందా, చూడు, సమయం గడుపు, పర్వాలేదు, తప్పులేదు. కానీ గంటల తరబడి ఇచ్చిన సమయం నువ్వు ప్రార్థనకు, వాక్య ధ్యానానికి ఇవ్వకపోతే నువ్వు మంచి వాటి కోసం అతి శ్రేష్టమైన వాటిని వదులుకుంటున్నావు. మనలాంటి లోకల్ చర్చెస్లో ఇంకో ప్రాబ్లం కూడా ఉంది, సహవాసం. వి ఎంఫసైజ్ మోర్ ఆన్ ఫెలోషిప్. గడపండి, ఒకరితో ఒకరు సహవాసం చేయండి, మంచిదే. కానీ సహవాసం ఎక్కువగా చేస్తూ, ప్రజలతో ఎక్కువ సమయం గడుపుతూ, ప్రభుతో సమయం గడపడాన్ని పెద్దగా పట్టించుకోకపోతే మళ్ళీ ప్రమాదం మనకు కూడా. అది మంచిదే, కానీ శ్రేష్టమైన సమయాన్ని మనం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంది. అపవాది మనల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంది. అసలు మాకు ఇంకా పెద్ద శోధన పాస్టర్లుగా, నాకు అది ఇంకా శోధనే. పరిచర్య చేయాలి, సంఘానికి సేవ చేయాలి, అక్కడ స్పీచింగ్ చేయాలి, ఇవన్నిట్లో పడి కూడా, పరిచర్య చేస్తూ కూడా దేవునితో మాట్లాడకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇది శ్రేష్టమే, ఇది మంచిదే, పరిచర్య చేయాలి, అందుకే దేవుడు మమ్మల్ని నిలబెట్టాడు, నడిపిస్తున్నాడు. కానీ దీనిలో పడి అతి శ్రేష్టమైన ఆయనతో గడిపే సమయాన్ని కూడా మేము నిర్లక్ష్యం చేసేలా అపవాది శోధించే అవకాశం ఉంది, మనం జాగ్రత్తగా ఉండకపోతే, మేము జాగ్రత్తగా ఉండకపోతే. ఒకవేళ మన కనుదృష్టి ఆయన మీద లేకపోతే పేతురులాగా మునిగిపోయే అవకాశం ఉంది మనకి. ఆ విధంగా మనం జీవించాలంటే అనుదినం క్రీస్తుతో మనం సంబంధం కలిగి ఉండాలి. క్రీస్తు ఆజ్ఞలను పాటించాలి అని మనకు మనం ప్రోత్సహించుకొని ప్రయాసపడాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రయాస అన్న పదాన్ని మర్చిపోవద్దు క్రైస్తవుడు. డోంట్ బి లేజీ క్రిస్టియన్స్. ప్రయత్నం. ఆయన ఆజ్ఞలను పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించాడండి, శ్రేష్టమైన రక్షణనిచ్చాడు. కొన్నిసార్లు మన గుండె లబ్డబ్ కాకుండా లార్డ్ లార్డ్ లార్డ్, క్రీస్తు 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 అని కొట్టుకోవాలి. ఎందుకంటే మన పాప జీవితాలకు పరిష్కారం చూపించి మనల్ని రక్షించి ఆయన పిల్లలుగా చేసుకున్న దేవుడికి మనం ప్రతి నిమిషం థ్యాంక్స్ చెప్పినా తక్కువే. ఆయన ఆజ్ఞలను పాటించడానికి ఎంత ప్రయత్నం చేసినా కానీ అది సరిపోదు. సో మన జీవితంలో మనం తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అది క్రీస్తు కేంద్రీకృతంగా ఉండాలి. అది ఇమ్మీడియట్గా చాలా లాభాలను ఇస్తుండొచ్చు, మనకు ఇమ్మీడియట్గా సుఖ సౌకర్యాలను ఇస్తుండొచ్చు మనకు. కానీ వీ షుడ్ ఎగ్జామిన్. మనం ఏమి ఎగ్జామిన్ చేయాలంటే వెదర్ ఇట్ ఈస్ రైట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ప్రకారం ఇది సరైనదా కాదా. చాలామంది పెళ్లి చేసుకునేటప్పుడు ఆ నిర్ణయాలు తీసుకోవట్లేరు. ఆ పెళ్లి చుట్టూ ఉన్న మిగతా వాటన్నిటినీ చూస్తున్నారు, కానీ ఆ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు వాళ్ళు వాక్యానుసారంగా ఉన్నారా లేదా అనేది ఎగ్జామిన్ చేయట్లేదు. ఒక్క నిర్ణయం చాలు. నువ్వు చుట్టూ ఉన్న డబ్బుల్ని చూసి, చుట్టూ ఉన్న సంపదను చూసి, కట్నం ఎంత ఇస్తారో చూసి, కార్ ఇస్తారా, బైక్ ఇస్తారా అవి చూసి, అసలు ఆమె నిజంగా రక్షించబడ్డదా లేదా, ఆయన నిజంగా రక్షించబడ్డాడా లేదా అని పరీక్షించకుండా మ్యారేజ్ చేసుకుంటే దట్ వన్ డెసిషన్ అయిపోయింది. ఇంకా జీవితాంతం నీకు నరకం. ఆ తర్వాత కాదు, ఇక్కడే చూపిస్తారు కుటుంబంలో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వన్ డెసిషన్. పాపములో ఉంటే ఆ పాపము నుంచి విడిపించడానికి క్రీస్తే పరిష్కారం. రక్షించబడ్డాక కూడా మన నిర్ణయాలకు క్రీస్తే పరిష్కారం, క్రీస్తు వాక్యమే పరిష్కారం. లోతు చాలా తొందరపడ్డాడు, చాలా తొందరగా నిర్ణయం తీసేసుకున్నాడు. లోతు జీవితంలో ఆ ప్రారంభ దినాల్లో ఆత్మీయత కనబడదు మనకు. అబ్రహాం జీవితంలో ఆత్మీయత కనబడుతుంది. ఎక్కడికి వెళ్తే అక్కడ దేవునికి బలిపీఠం కట్టడం కనబడుతుంది, ప్రార్థన చేయడం కట్టబడుతుంది. లోతు జీవితంలో కనబడదు అసలు. తొందరపడ్డాడు చాలా. ఆయన నీతిమంతుడని మనం చూస్తాం. తర్వాత పేతురులో ఆ మాట ఉంటుంది, ఆయన రక్షించబడ్డ వ్యక్తి అని చాలా మంది నమ్ముతారు. నేను మళ్ళీ ఇంకా చాలా విషయాలు 19వ అధ్యాయం వచ్చినప్పుడు చెప్తాను. ఆయన
మంచోడే, నీతిమంతుడే, కానీ పాపం చేశాడు, తొందరపడ్డాడు దేవుని వైపు చూడకుండా, దేవుని గైడెన్స్ తీసుకోకుండా చాలా తొందరపడి నిర్ణయం తీసుకున్నాడు. దాని తర్వాత ఫలితం అనుభవించాల్సి వచ్చింది. కానీ లెట్ మీ టెల్ యూ, జీసస్ ఈజ్ అవర్ రెస్క్యూ. మన పాపము నుంచి విడిపించబడడానికి యేసే పరిష్కారం. రక్షించబడ్డ తర్వాత మన క్రైస్తవ జీవితాలు క్రీస్తు మహిమ కోసం ఉండాలంటే కూడా క్రీస్తు వాక్యమే పరిష్కారం. కాబట్టి లెట్ us మేక్ డెసిషన్స్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మన వాక్యం ప్రకారంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవ పాయింట్, పాపం చేసిన వ్యక్తి సంఘమే సంరక్షణశాల. తెలుగులో అట్లా వచ్చింది, ఏం చేయలేము. పాపం చేసిన వ్యక్తి సంఘమే సంరక్షణశాల. 13 నుంచి 16 వచనాలని మనం చూద్దాం. 14వ అధ్యాయం. లోతును పట్టుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి ఒక ఆయన వచ్చాడంట. ఆ పట్టణాల నుండి తప్పించుకున్న ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు సంగతి తెలిపెను. 13వ వచనం అది చూసామా మనం. ఆ పట్టణాల నుంచి తప్పించుకున్న ఒక వ్యక్తి వచ్చాడు, అబ్రహాంకి చెప్పాడు, బాబాబు ఇదిగో లోతు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ కెదర్లేమయ్యారు గ్యాంగ్ వచ్చి పట్టుకొని వెళ్ళిపోయిందని చెప్పి వచ్చి అబ్రహాముకు చెప్పారు. అండ్ మొట్టమొదటిసారి బై ద వే ఇక్కడ హెబ్రీయుడు అన్న పదాన్ని వాడాడు మోషే. బైబిల్లో హెబ్రీయుడు అన్న పదం ఇక్కడే మొట్టమొదటిసారిగా వాడింది. ఆ పదానికి అర్థం ఏంటంటే టు పాస్ ఓవర్, దాటి రావడం. బహుశా ఉర్ నుంచి ఆయన నది దాటి వచ్చాడు, వేరే ప్రాంతానికి వచ్చాడు కాబట్టి ఆ పదాన్ని వాడారని చాలామంది చెబుతారు. సో ఫస్ట్ టైం అది వాడారు కాబట్టి జస్ట్ మీకు చెప్పాలనిపించింది. సో వచ్చి ఏం చెప్పారంటే, ఇదిగో లోతు ఇప్పుడు కెదర్లోమయారు చెరలో ఉన్నారు, ఆయనను చెరపట్టుకొని పోయారు అని చెప్పి అబ్రహాముకు చెప్పారు. చూడండి అబ్రహాం యొక్క రెస్పాన్స్ ఎట్లా ఉంది. ఆ వార్త తెలియగానే తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరచబడిన అంటే ట్రైన్ అయిన 310 మండుగురిని వెంటబట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. అబ్రహాము ఆ మాట వినగానే తన దగ్గరున్న 318 మంది ట్రైన్డ్ పీపుల్ని, అంటే ఆల్రెడీ ట్రైన్ చేశాడని అర్థం, ఎంత రెడీగా ఉన్నాడు చూడండి అబ్రహాం ఆ టైంలో. మేబీ జియో పాలిటిక్స్ బాగా అర్థమైనట్టున్నాయి ఆయనకు ముందే. ఎవరో ఒకరు వచ్చి దాడి చేస్తారు అనేది ఆయనకు అర్థమైంది. సో హీఈస్ రెడీ, వెరీ ప్రూడెంట్ మ్యాన్ అబ్రహాం. 318 మందిని తీసుకొని పోయాడు ట్రైన్డ్. అంటే ఇంకా చాలామంది ఉండుంటారుగా ట్రైన్ కానోళ్ళు. ఎంతమంది ఉన్నారో చూడండి ఆయన దగ్గర. సో వీళ్ళు 318 మందిని తీసుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమాడు. ఆ మొత్తం ఆస్తిని లోతుని అన్నిటిని బట్టి తిరిగి వచ్చేశాడు. ఆలోచించలేడండి, అస్సలు ఆలోచించలేడు. ఇదిగో అటు ఎల్లుమని చెప్పగానే తన ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక నాకు లోతుకు ఏమాత్రం సంబంధం లేదని అబ్రహాం విడిచిపెట్టలేడు. లోతు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా లోక సంబంధమైనదైనప్పటికీ బాగా జరిగింది, వాడికి తగిన శాస్తి జరిగింది అని చెప్పి సంతోషిస్తూ కూర్చోలేదు. అరే ఇప్పుడు నేను లోతును విడిపించడానికి రిస్క్ తీసుకొని ఒకవేళ నేను యుద్ధానికి పోతే డెఫినెట్గా ఎంతో కొంత నష్టం నాకు కూడా జరుగుతుంది కదా. ఐ విల్ లూజ్ మై పీపుల్, ఐ విల్ లూజ్ మై టైం, ఐ విల్ లూజ్ మై ఎనర్జీ, నా శక్తిని కూడా నేను కోల్పోతాను కదా. నాకెందుకయ్యా ఇదంతా, నేను బాగున్నాను, నా మీదకి వచ్చి ఎవడు కొల్లగొట్టుకోలేదు కదా అని తన సుఖ సౌకర్యాల గురించి కూడా అబ్రహాం ఆలోచించలేదు. ఏమన్నాడో తెలుసా? 13వ అధ్యాయం మనం చూసాం. లోతును ఉద్దేశించి ఏమన్నాడు? లోతు మనం బంధువులం కాబట్టి నువ్వు వెళ్ళిపో అన్న ఆ మాట బహుశా మళ్ళీ గుర్తొచ్చుంటది ఎవరికి? అబ్రహాంకి. మనం బంధువులం, నా బంధువును ఎవరో వచ్చి చెరపట్టుకొని పోయారు, నేను చూస్తూ కూర్చోలేను. ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయం పాప సంబంధమైనదైనా లోక సంబంధమైనదైనా సరే, నువ్వు నా బంధువువి కాబట్టి ఐ విల్ కమ్ అండ్ రెస్క్యూ యూ. నేను వచ్చి నిన్ను కాపాడుతాను, నేను వచ్చి నిన్ను రక్షిస్తాను. అప్పటి వరకు మరి ఎన్ని యుద్ధాలకు వెళ్ళాడు అబ్రహాం అంటే మనకు తెలియదు. అప్పటి వరకు ఎవరి మీదనన్నా దాడి చేసి అప్పటికే ఎవరి మీదనన్నా దాడి చేసి విజయం సాధించాడంటే కూడా బైబిల్ ఈజ్ సైలెంట్. ఇప్పటి వరకు అయితే బైబిల్ ఈజ్ సైలెంట్.
కానీ 318 మందిని పట్టుకొని ఆల్రెడీ ఎంతమందిని ఓడించిన 5 రాజులు, వాళ్ళను ఓడించిన వారి మీదికి యుద్ధానికి వెళ్ళాడంట. వాళ్ళు ఆల్రెడీ ట్రైన్డ్ పీపులే కదా, వాళ్ళకి ఆల్రెడీ యుద్ధం ఎట్లా చేయాలనేది కూడా అవగాహన ఉండి ఉంటాయి కదా. అటువంటి వాళ్ళ మీదికి ఇప్పటి వరకు బహుశా యుద్ధమే చేయలేని ఆయన 318 మందిని పట్టుకొని యుద్ధానికి వెళ్ళాడంట. హీ నెవర్ థాట్ అబౌట్ హిమ్సెల్ఫ్. తన గురించి ఆలోచించలేడు. ఎట్లెళ్ళాడు అని ఆలోచించాను నేను. అసలు ఎంత ధైర్యం ఎక్కడొచ్చింది అని అంటే, ఆయన ధైర్యం దేవుడే. విశ్వాసంతో పోయాడు బహుశా, అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మేబీ లోతు విడిచి వెళ్ళిన వెంటనే దేవుడిచ్చిన వాగ్దానం మళ్ళీ గుర్తొచ్చిందేమో అబ్రహాముకు, నాకు అనిపించింది అట్లా. ఒకసారి మళ్ళీ 13వ అధ్యాయం చదివితే మళ్ళీ బహుశా ఆ వాగ్దానం గుర్తొచ్చిందేమో. ఏమని ఇచ్చాడు? ఇదిగో నువ్వు నీ కన్నులెత్తి చూడు, 4 వైపులా చూడు. 17వ వచనంలో మనం ఇంతకుముందు చదివాం కదా, నువ్వు నడువు, ఈ ప్రదేశం అంతా నీకు ఇస్తాను నేను. బహుశా అబ్రహాంకు గుర్తొచ్చిందేమో, దేవుడు ఇది నాకు ఇస్తానని చెప్పాడు. దిస్ ఈజ్ గాడ్స్ ల్యాండ్. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చిన భూమిది. ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి ఆయన నాకు విజయం కూడా ఇస్తాడు. ధైర్యంగా విశ్వాసంతో ఆయన వెళ్ళిపోయాడు. దేవుని వాగ్దానాన్ని నమ్మాడు, విశ్వాసంతో ఆయన వెళ్ళాడు. చాలాసార్లు మనం గొల్యాతును గురించి మాట్లాడతాం, దావీదును గురించి మాట్లాడతాం. గొల్యాతును చంపిన దావీదు గురించి మాట్లాడతాం. బచ్చగాడు, ఓకే, ఆయననేమో భారీ కాయస్తుడు. వాళ్ళ అన్నలు కూడా అన్నారు, అరే బచ్చా నువ్వేంద్రా భయ్, ఇక్కడ మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో ట్రైన్ అయ్యి యుద్ధంలో ఉన్నాం, నువ్వో చేంజ్ చేస్తావురా అని కూడా అన్నారు దావీదుని. కానీ వెళ్ళిపోయాడు. ఎట్లా పోయాడు? ధైర్యంగా పోయాడు. ఎట్లా పోయాడు? విశ్వాసంతో పోయాడు. దేవుడు నాకు విజయం ఇస్తాడు, వాడు ఎంత పెద్దోడన్నా కావచ్చు, కానీ గాడ్ విల్ గివ్ విక్టరీ ఫర్ మీ. ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఆయన కంటే కూడా పెద్ద దేవుణ్ణి నేను నమ్ముతాను అని చెప్పి ధైర్యంగా విశ్వాసంతో దావీదు వెళ్ళాడు. ఆ స్టోరీనే మనం ఎక్కువగా వింటాం, ఆయనను బాగా కొండెక్కిస్తాం. ఎవరిని? దావీదు గారిని. నన్ను అడిగితే అబ్రహాము ఇంకా గొప్ప విశ్వాసంతో పోయాడు. దాదాపు సేమ్. ఈయనకు కూడా 318 అంటే చాలా చిన్న నంబర్. ఆల్రెడీ వాళ్ళు పెద్ద పెద్ద రాజులు. వాళ్ళు అంటే అక్కడ రాజులు అంటే చాలా పెద్ద దేశాలని కాదు, ప్రాంతాలకే రాజులు. బట్ స్టిల్ వాళ్ళు చాలా ఎక్కువ. కానీ వాళ్ళ మీదకి కూడా విశ్వాసంతో ఆయన వెళ్ళి అందరినీ పట్టుకొని వచ్చేసాడండి. లోతుని, ఆస్తిని, గొర్రెలను అన్నీ. యావదాస్తి అంటే అదే కదా. అప్పుడు యావదాస్తిని పట్టుకొని వచ్చాడంటే మళ్ళీ అన్నిటిని పట్టుకొని ఆయన వచ్చాడంట. దట్ ఈజ్ ఫెయిత్. అబ్రహాము విశ్వాసం చాలా గొప్పది. బహుశా అందుకు కూడా మోషే రాస్తున్నాడేమో. ఆయన అబ్రహామును ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పటి నుంచి కూడా ఒక్కొక్క లైన్ దేనికి సూచనగా చూపిస్తున్నాడంటే మోషే ఆయన విశ్వాసానికి సూచనగా చూపిస్తున్నాడు. హి హాస్ ఫెయిత్ ఇన్ గాడ్. అండ్ మనందరికీ తెలుసు, ఈ అబ్రహాము టైప్ ఆఫ్ క్రైస్ట్ అని కూడా అంటారు. ఈ అబ్రహాము యేసు క్రీస్తుకు మాదిరి. ఒక రకంగా లోతును, అక్కడున్న ప్రజలను, ఆ ఆస్తిని చెరపట్టుకొని పోయిన రాజుల నుండి అబ్రహాము ఏ విధంగా విడిపించాడో, ఈ మాట వినండి. ప్రభువైన యేసు క్రీస్తు వారు కూడా అపవాది చెరలో ఉన్న ప్రజలను విడిపించడానికి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడు. అందుకే అబ్రహామును టైప్ ఆఫ్ క్రైస్ట్ అని అంటాం. లోతుకు ప్రాధాన్యత ఇచ్చి పంపించిన అబ్రహాము మనస్సు క్రీస్తు మనస్సును ప్రతిబింబిస్తుంది. అవునా కాదా? ప్రాధాన్యతనిచ్చాడా కాదా? ఏ విధంగా అయితే యేసుక్రీస్తు మనకు ప్రాధాన్యతనిచ్చాడు. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు. మనం ఆయన్ని ప్రేమించామని కాదు, ఆయన మన కోసం వచ్చాడు. అదే విధంగా లోతును రక్షించిన అబ్రహాము ధైర్యం, త్యాగం కూడా క్రీస్తును ప్రతిబింబిస్తుంది. నేను చావడానికైనా ఓకే, కానీ నా బంధువును మాత్రం నేను సంరక్షిస్తా.
నేను చావడానికైనా ఓకే, కానీ నేను ప్రేమించిన నా ప్రియ కుమారుణ్ణి నేను రక్షిస్తానని యేసుక్రీస్తు ప్రభు నీ కోసం నా కోసం రాలేదా? తండ్రితో ఉండే భాగ్యం విడిచిపెట్టేశాడు ఆయన. ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను రెస్క్యూ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కొందరు ఒక నావలో, సముద్రంలో ఒక నావలో ప్రయాణం చేస్తున్నారట. ఆ సముద్రం మీద పెద్ద తుఫాన్ వచ్చిందంట. అలలు మీద పడిపోయాయి, వాటర్ వచ్చేసాయి. ఆ వాటర్ రావడం వల్ల కూడా చాలా మందికి గాయాలు అయిపోయాయి. కొందరు నీళ్లు మింగేశారు, కొందరు స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నారు. చాలా ఇంక కొంతసేపు అయితే మొత్తం అందరూ ఆ సముద్రంలో చనిపోబోయే వాళ్ళు. ఇంతలో ఒడ్డున ఉన్న రెస్క్యూ టీం వాళ్ళకి సిగ్నల్ అందింది. ఆ రెస్క్యూ టీం వాళ్ళు ఒక బోట్ పంపించేశారంట. ఆ బోట్ ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు అక్కడ చనిపోబోతున్నా లేకపోతే ఇబ్బంది పడుతున్న వాళ్ళను ఎంటర్టైన్ చేయడం కూడా రాల. మునిగిపోబోతున్న వాళ్లకు ఇదిగో సముద్రం ఇట్లా ఉంటుంది, సముద్రంలో అలలు ఇట్లా ఎగిసిపడతాయి అని చెప్పి లెక్చర్ ఇవ్వడానికి కూడా రాలే ఆ బోట్ అక్కడికి. మైక్ పెట్టి దిస్ ఈజ్ వాట్ ద సునామీ ఈజ్, దిస్ ఈజ్ హౌ యూ విల్ ఫేస్ ద స్టార్మ్స్ అని చెప్పడానికి రాలే ఆ బోటు. దాని ఉద్దేశం అది కాదు. లేకపోతే పర్లేదులేండి, సుఖంగా ఉండండి, పర్లేదు కొంచెం మంచి గాలి తీసుకోండి, కొద్దిగా యోగా చేయండి, మెడిటేట్ చేయండి, మీ అన్నీ బాగా అయిపోతాయని చెప్పడానికి కూడా రాలే ఆ బోటు ఉద్దేశం. ఆ బోట్ ఎందుకు వచ్చిందో తెలుసా అండి? మునిగిపోబోతున్న, చావబోతున్న, కళ్ళు మూయబోతున్న ఆ ప్రజలను లాగి, ఎక్కడి నుంచి? ఆ బోట్లోంచి లాగి ఈ రెస్క్యూ బోట్లో వాళ్ళను వేసి ఒడ్డుకు చేర్చడానికి ఆ యొక్క బోట్ వచ్చింది. అది దాని మెయిన్ పర్పస్, దాని ఉద్దేశం అది. మీకు విషయం చెప్పనా, యేసు ప్రభు చేసింది అదే. మన పాపంలో, మన అపరాధంలో మనం చచ్చిన స్థితిలో మునిగిపోతున్నాం. నరకానికి, నరకపు పొలిమోరలకు మనం జారుకుంటున్నాం. నిత్య శిక్షకు మనం వెళ్తున్నాం. యేసు ప్రభు వచ్చి ఏం చేశాడంటే మనల్ని లాగాడండి అక్కడి నుంచి. ఎంటర్టైన్మెంట్ కోసం రాలేదు యేసుక్రీస్తు ప్రభు. క్రైస్తవులను ఎంటర్టైన్ చేయడానికి రాలేదు. క్రైస్తవులకు సుఖ సౌకర్యాలను ఇవ్వడానికి రాలేదు. క్రైస్తవులకు కేవలం లెక్చర్స్ ఇవ్వడానికి రాలేదు మిగతా బాబాల్లాగా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకో తెలుసా? అక్కడి నుంచి లాగి మనల్ని రెస్క్యూ చేయడానికి వచ్చాడు. యేసు ప్రభును మనం విశ్వసిస్తే మన జీవితంలో ఆయన చేసేది కూడా అదే. ఎందుకంటే ఆయన మాత్రమే రెస్క్యూ చేయగలడు, ఇంకెవ్వరు చేయలేరు. అది ఆ రెస్క్యూ బోట్ మాత్రమే చేయగలదు. ఎందుకంటే దాంట్లో అన్ని సామాన్లు ఉంటాయి. ఆ రెస్క్యూ చేయడానికి అవసరమైన ప్రజలు ఉంటారు. ఆ రెస్క్యూ చేయడానికి అవసరమైన ఇమ్మీడియట్ మెడికల్ ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది కొంతవరకు అక్కడ. వాళ్ళు మాత్రమే రెస్క్యూ చేయగలరు. ఆ బోట్ ఉద్దేశం అదే. యేసు ప్రభు మాత్రమే రెస్క్యూ చేయగలడు. ఎందుకంటే ఇంకెవ్వరిలో కూడా ఆ సామర్థ్యం లేదు, ఆ శక్తి లేదు. దానికి అనువైన వాళ్ళు ఎవ్వరూ లేరు ప్రపంచంలో. ఎందుకంటే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక నరకానికి వెళ్తున్న ప్రజలు. ఇంకా ఎవరైనా రక్షించబడకపోతే రండి యేసు ప్రభు దగ్గరికి. మీరు మునిగిపోతున్నారు, నరకానికి వెళ్తున్నారు. మీరు కట్టుకథలు కావు ఇవి. సంఘానికి వస్తూ కూడా మునిగిపోయే అవకాశం ఉంది యేసు ప్రభువును అంగీకరించకుండా. ఆయన వచ్చాడు రెస్క్యూ టీం మిమ్మల్ని రక్షించడానికి. ఆయన దగ్గరికి వద్దాం, ఆయన కాపాడుతాడు మనల్ని. నిత్య జీవాన్ని మనకి ఇస్తాడు. ఆయన మనల్ని సంరక్షిస్తాడు. ఇంకో విషయం చెప్పనా, ఆయన రెస్క్యూ చేయడమే కాదు కానీ రెస్క్యూ చేశాక ఒడ్డుకు చేర్చి ఇంకొక పెద్ద రెస్క్యూ టీంని కూడా మనకు అనుగ్రహిస్తాడు. అదే సంఘం. ఆల్రెడీ గాయాలైపోయిన వాళ్ళు, ఆల్రెడీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు, స్పృహ కోల్పోతున్న వాళ్ళు, రెస్క్యూ బోట్లో వాళ్ళకు పూర్తిగా రిససిటేషన్ అందదు. వాళ్ళను తీసుకెళ్ళి మళ్ళీ ఎక్కడ పెట్టాలంటే హాస్పిటల్లో పెట్టాలి, అంబులెన్స్లో పెట్టాలి, మళ్ళీ ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కావాలి. వీళ్ళందరూ ఉంటేనే వాళ్ళు పూర్తిగా సంరక్షించగలుగుతారు, లేకపోతే ఇంకా ఎదగగలుగుతారు వాళ్ళ జీవితంలో. అది ఒక రకంగా యేసుక్రీస్తు ప్రభువు చేశాడు. అదే సంఘం. ఆయన మెయిన్ రెస్క్యూ పర్సనే. కానీ ఆయన మనకి ఇంకొకటి ఏమి ఇచ్చాడంటే మనల్ని రెస్క్యూ చేయడానికి ఒక ఫ్యామిలీని కూడా ఇచ్చాడు రక్షించబడ్డ తర్వాత. ఈ మాట చెప్పనివ్వండి, సంఘం అంటే 2-3 గంటల ప్రోగ్రాం కాదు. ఆదివారం మంచి బట్టలు వేసుకొని, నాలాగా తెల్ల చొక్కాలు వేసుకొని వచ్చి 3 గంటలు కూర్చొని భోజనం చేసిపోయేది కాదు సంఘం అంటే.
సంఘం అంటే రెస్క్యూ టీమ్. ఎమర్జెన్సీ చూసారా? మా హాస్పిటల్కి రండి, నేను చూపిస్తాను. ఎమర్జెన్సీ వార్డ్లో ఒక నార్మల్ జనరల్ వార్డ్లో ఉన్నట్టు ఉండవు పరికరాలన్నీ. డాక్టర్ కూడా అట్లా ఉండడు. ఇప్పుడు అంటే కొందరు అట్లా ఉంటున్నారు, మంచి మొబైల్ పట్టుకొని డాక్టర్లు కూడా. కానీ ఎమర్జెన్సీ వార్డ్ అంటేనే ఇట్స్ అ వెరీ డామ్ ఎమర్జెన్సీ. అక్కడికి వస్తే ఇటన్న పోతాడు, అటన్న పోతాడు, అంతే. మీకు విషయం చెప్పనా? సంఘం కూడా అదే. ఇట్స్ అ రెస్క్యూ టీమ్, రెస్క్యూ హాస్పిటల్. ఇక్కడికి ఎంటర్టైన్మెంట్ కోసం రావద్దు సంఘానికి. ఏ సంఘానికి కూడా ఎంటర్టైన్మెంట్ కోసం పోవద్దు. సంఘం ఈరోజు పోయిన సంఘానికి అసలు సూపర్. అసలు ఏమన్నా ఉండే, నా పాటలు, లైట్లు అసలు మేఘాల్లో తేలినట్టుండే. కళ్ళు తెరిచి చూడు, కింద పడతావు నువ్వు. అందుకోసం కాదు సంఘం పెట్టింది నీకు దేవుడు. అందుకోసం కాదు అపొస్తలుల కార్యముల గ్రంథం 20:28లో లూకా గారు రాసింది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. యేసు ప్రభువు నీకు నీ భావోద్వేగాలను పైకి లేపడానికి చావలేడండి. మిమ్మల్ని యుఫోరిక్ స్టేట్లో తీసుకెళ్ళడానికి చావలేడు యేసుక్రీస్తు ప్రభు. బయట జరుగుతుందంత చెత్త సంఘాల్లో. దిస్ ఈజ్ అ రెస్క్యూ హాస్పిటల్. దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఇండివిజువల్స్గానే రక్షిస్తాడు. కానీ దేనికి రక్షిస్తాడంటే సంఘానికి రక్షిస్తాడు మనల్ని. ఒకవేళ నువ్వు రక్షించబడ్డ క్రైస్తవుడు అయితే ఈ మాట చెప్పనివ్వు. బీ కమిటెడ్ టు దట్ రెస్క్యూ టీమ్. అదర్వైజ్ యూ విల్ హ్యావ్ హార్ట్ అటాక్. సస్తావు నువ్వు, నీ ఆత్మీయ జీవితంలో చనిపోతావు నువ్వు సంఘానికి అంటుకట్టబడకుండా ఉంటే. రక్షించబడిన క్రైస్తవుడవైతే ఒక స్థానిక సంఘానికి కమిట్ అయి ఉండాల్సిందే. లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో నువ్వు చచ్చిపోతావు, ఎండిపోతావు. దేవుడు నీకు నాకు సంఘాన్ని ఇచ్చిందే రక్షించబడిన తర్వాత మన క్రైస్తవ జీవితంలో ఇంకా రెస్క్యూ చేయబడి ఆయనలో ఎదగడానికి. ఆ కుటుంబానికి అంటుకట్టబడకుండా నువ్వెంత జ్ఞానం సంపాదించుకో, థియాలజీ చదువు, నువ్వు ఎన్నెన్న చదువు, పుస్తకాలు చదువు, అంత వేస్ట్. God has given the beautiful family church. దానికి మనం అంటుకట్టబడి ఉండాల్సిందే. అంతేకాదు ఏమంటాడో చూడండి అక్కడ. అబ్రాహాము లోతును కాపాడడానికి ఒక కారణం, మనం 13వ అధ్యాయంకి వెళ్తే ఇంతకుముందు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. లోతు మనం బంధువులం, అందుకే నేను కాపాడుతా నిన్ను, అందుకే నేను రిస్క్ తీసుకుంటా, అందుకే నా ప్రాణాన్ని పణంగా పెట్టైనా సరే నీ ప్రాణాన్ని నేను కాపాడుతా. ఎందుకు? మనం బంధువులం. క్రీస్తు సంఘంలో మనం బంధువులం కాదా? ప్రభువైన యేసు క్రీస్తు వారు తన ప్రాణం ఇచ్చి సంపాదించిన ఈ సంఘంలో నీవు నేను బంధువులం కాదా? మన ఫ్యామిలీ మెంబర్స్ రక్త సంబంధీకులైతే ఈ సంఘములో సభ్యులం కూడా రక్త సంబంధీకులమే యేసుక్రీస్తు రక్తం ద్వారా. విడిచిపెట్టలేడు అబ్రాహాం లోతుని. తప్పు చేశాడు, తప్పు నిర్ణయం తీసుకున్నాడు, అయినా సరే మనం బంధువులం. ఐ విల్ కమ్ అండ్ రెస్క్యూ. సంఘంలో కూడా మనం చేయాల్సింది అదే. ఐ విల్ కమ్ అండ్ రెస్క్యూ మై బ్రదర్ అండ్ సిస్టర్. మన సంఘంలో, ఏ సంఘంలో అయినా మన సహోదరుడు సహోదరి ఎవరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, లేకపోతే పాపం చేసినప్పుడు, నాకెందుకులే, నాకేం అవసరం, నేనెందుకు పోయి దాన్ని ఇప్పుడు మళ్ళీ ఇంకా ప్రాబ్లం కొని తెచ్చుకోవాలి, నేనేమైనా సరి చేస్తే ఆయనతో నాకున్న సంబంధం పోతుందేమో అని సైలెంట్గా కూర్చోవడానికి కాదు దేవుడు మనల్ని ఇక్కడ పెట్టింది. We are the rescue team, brothers and sisters. నూతన నిబంధనలో కూడా చాలా వచనాలు ఉన్నాయి. ఎవరైనా పాపం చేసినప్పుడు, తప్పుదనలో పడినప్పుడు మనం కూడా అబ్రహాము వలె స్పందించడానికి ప్రోత్సహించే మాటలు నూతన నిబంధనలో చాలా ఉన్నాయి. గలతీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. గలతీ 6:1-2. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనా చిక్కుకొనిన ఎడల, ఏ తప్పిదంలో అంటే అక్కడ పాపం యాక్చువల్లీ, చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన అంటే బాగా ఆత్మ అభిషేకం అని కాదు అక్కడ. స్పిరిచువల్ పీపుల్ అంటే బిలీవర్స్ అని అక్కడ.
అంటే నా రెగ్యులర్ బిలీవర్స్ మనందరం రక్షించబడ్డ ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకుంటూనే జాగ్రత్తగా ఉండాలి. ఆయన పాపం చేశాడు కాబట్టి అదే పాపంలో నేను కూడా పడతానేమో అని జాగ్రత్తగా మన వైపు గురించి కూడా మనం ఆలోచిస్తూనే ఏమంటున్నాడు చూడండి, సాత్వికమైన మనస్సుతో ఎట్టివానిని పాపంలో చిక్కుకున్న వాటిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమంను పూర్తిగా నెరవేర్చవలను. బ్రదర్స్, అక్కడ సహోదరులారా అంటే సంఘస్థులారా అంటున్నాడు పౌలు. సంఘస్థులారా, మీ సంఘంలో ఎవరైనా పాపంలో చిక్కుకుంటే, తప్పిదంలో చిక్కుకుంటే, నాకెందుకులే అని కూర్చొని ఐపీఎల్ చూడొద్దు, నాకెందుకులే అని కూర్చొని మండీలో బిర్యానీ తినొద్దు, మీరెళ్ళి మంచి దారికి తీసుకొని రండి అంటున్నాడు. ఇది నా పని కాదు, పాస్టర్ గారు ఎందుకున్నారు, పాస్టర్ల పని అదే, ఆయన చేస్తాడు కాదు. సహోదరులారా, పాస్టర్లారా అంటే మంచిగా ఉండేది, అప్పుడు నేను కూడా ఓకే అంటాను. సహోదరులారా, అడెల్ఫాయ్ ఈజ్ ఫర్ బిలీవర్స్. సంఘ సభ్యులకు చెప్తున్నాడు, పాస్టర్లకు కాదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సంఘ సభ్యత్వం అని మనం అంటాం, సభ్యులుగా ఉండడం అని అంటాం. సభ్యత్వం అంటే వచ్చి కూర్చొని నిబంధన చదివిపోవడం కాదు. దట్ ఈస్ నాట్ చర్చ్ మెంబర్షిప్. ఈస్ ప్రోగ్రామ్ అటెండ్ అయిపోవడం కాదు. మన సంఘంలో మన చుట్టూ ఎవరైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, పాపం చేస్తున్నప్పుడు ప్రేమతో మనం సరిదిద్దడానికి, ప్రేమతో వారిని మంచికి దారికి తీసుకొని రావడానికి, సాత్వికమైన మనసుతో వారిని క్షమించి క్రీస్తు స్వారూప్యంలోకి వాళ్ళను ప్రోత్సహించడానికి మనం ఉన్నాం సంఘంలో. దిస్ ఈస్ ద రెస్క్యూ టీమ్. అరే బయటికి వెళ్తే నువ్వు చేసింది తప్పు, నువ్వు పాపం చేశావు, నీతో నాకు ఫ్రెండ్షిప్ ఏంద్రా అని నిందించి తీర్పు తీర్చే ప్రజలు విస్తారంగా ఉన్నారండి బయట, చాలామంది ఉన్నారు. ఇప్పుడు లోపలికి వస్తే సంఘం కూడా అట్లనే చేసింది అనుకో, వాట్ ఈస్ ద డిఫరెన్స్? చర్చ్కి, సంఘానికి, సమాజానికి తేడా ఏంటి? ఈజీ జాబా? కాదు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేశావు అని చెప్పడం ఈజీ ఏం కాదు. ఆయన ఎట్లా అనుకుంటాడో, ఆయన ఎట్లా ప్రతిస్పందిస్తాడో, రిలేషన్షిప్స్ ఏమవుతాయో, చర్చ్లో మళ్ళీ ఏమన్నా ఇష్యూ అవుతుందో, ఈజీ జాబ్ ఏం కాదు. అది రిస్క్ ఉంటుంది. రిస్క్ లేని జాబ్ ఒకటి చెప్పండి ప్రపంచంలో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసు ప్రభు నిన్ను రక్షించడానికి రిస్క్ తీసుకోలేడా? నన్ను రక్షించడానికి రిస్క్ తీసుకోలేడా? అబ్రహాము లోతును రక్షించడానికి రిస్క్ తీసుకోలేడా? మూడు మిషనరీ జర్నీస్ చేసి సువార్త చెప్పడానికి పౌలు రిస్క్ తీసుకోలేడా? పద్మాసు ద్వీపంలో పడేసిన సంఘాన్ని ఎంకరేజ్ చేయడానికి లెటర్స్ రాసిన యోహాను రిస్క్ తీసుకోలేడా? ఎవరు తీసుకోలేదు. ప్రపంచ క్రైస్తవ సంఘ చరిత్రలో రిస్క్ తీసుకోలేని క్రైస్తవుడు ఎవరున్నారు చెప్పండి? ఎక్కడెక్కడికో మౌంటైన్స్కి వెళ్ళి మనం ఏమో చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిన్న రిస్క్ తీసుకొని మనం శిష్యులను తయారు చేయలేమా? సంఘంలో పాపాన్ని ఖండించలేమా? సరిదిద్దలేమా? ప్రేమతో చేయాలి, సాత్వికమైన మనస్సుతో చేయాలి. మనల్ని మనం పరిశోధించుకుంటూ, మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకుంటూ తీర్పు తీర్చకుండా చేయాలి. కానీ చెయ్యాలని అంతే. టేక్ రిస్క్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఒకటో యోహాను 3:16 మనందరికీ తెలిసిన వాక్య భాగమే. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనక దీని వలన ప్రేమ ఎట్టిదో మనకు తెలుస్తుంది. వెరీ గుడ్. మనము కూడా మన సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టబద్దులమై ఉన్నాం, అది కూడా తెలుసు. అరే భయ్, ప్రాణం పెట్టే సంగతి తర్వాత, బాద్ మీద దేకేంగే ప్రాణం పెట్టేది. పాపం చేస్తున్నా, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నా, స్ట్రగుల్ అవుతున్నా క్రైస్తవులను సరిదిద్ది వాళ్ళని మంచి దారికి తెచ్చి, క్షమించి, ప్రేమించి, సాత్వికమైన మనసుతో వాళ్ళ వెనకాల నిలబడి ప్రోత్సహించి ముందు అది స్టార్ట్ చేద్దాం. ప్రాణం పెట్టే సంగతి తర్వాత. సంఘం కోసం సంఘమే రిస్క్ తీసుకోవాలి, బయట ఎవరు తీసుకోరు. సంఘంలో కూడా ఎవరైనా తప్పు చేస్తే, ఎవరైనా పాపం చేస్తే వాళ్ళు సంఘానికి వచ్చే వాతావరణం ఉండాలి. అండ్ ఆ వాతావరణం మొదటి రోజు నుంచి కూడా
ఇక్కడ మేము చాలా క్లియర్గా చెప్పాం, ఇప్పుడు కూడా చెబుతున్నాను నేను. మీరు ఏదైనా పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు పారిపోవద్దు. ఇక్కడ తీర్పు తీర్చే వాళ్ళు ఎవ్వరూ లేరు. నువ్వు ఎట్లా పాపం చేసినావు అని అనేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. కమ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, డోంట్ రన్ అవే ఫ్రమ్ ద చర్చ్. ఆ వాతావరణం ఈ సంఘంలో ఉంది. రండి, నాయకుల దగ్గరికి రండి, లేకపోతే మీ మెంటర్స్ దగ్గరికి వెళ్ళండి. మీ యొక్క పాపాన్ని, మీ స్ట్రగుల్ని మీరు ఓపెన్గా డిస్కస్ చేయండి. మిమ్మల్ని నిందించే వాళ్ళు, తీర్పు తీర్చే వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ నిందించే వాళ్ళు, తీర్పు తీర్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే నాయకుల దగ్గరికి రండి, మేము ముందు వాళ్ళతో డీల్ చేస్తాం. బికాస్ దిస్ ఈజ్ అ హాస్పిటల్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్ ఈస్ నాట్ అ మ్యూజియం, ఇట్ ఈస్ నాట్ అ ఎంటర్టైన్మెంట్ ప్లేస్. కమ్. యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అంటాడు, కమ్ సాత్వికుడును దీన మనస్సు. ఆ యేసు ప్రభు శిరస్సుగా ఉన్న ఈ సంఘంలో మీరు పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మిమ్మల్ని నిందించే వాళ్ళు ఎవరు లేరు. అలాగని మిమ్మల్ని క్షమిస్తున్నారు కాబట్టి మళ్ళీ పాపం చేయమని నేను చెప్పట్లేదు, కానీ ఇది మన పని, మనం చేయాలి. పరిపక్వమైన బ్రదర్స్ దగ్గరికి వెళ్ళండి, సిస్టర్స్ దగ్గరికి వెళ్ళండి, అవసరమైతే మా దగ్గరికి రండి, నాయకుల దగ్గరికి రండి. వి ప్రే విత్ యూ, వి లవ్ యూ. ప్రభు కృపలో అటువంటి అవకాశాలు చాలా మన సంఘంలో ఉన్నాయి. కానీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, కమ్. చర్చ్లో ఎవరి దగ్గరికైనా వెళ్తే, నాయకుల దగ్గరికైనా వెళ్తే, అమ్మో నన్ను వేసుకుంటారు అన్నట్టుగా మన సంఘంలో ఉండొద్దు. బయట చాలామంది ఉన్నారు పాస్టర్లు అట్లా. అసలు ఆ పాస్టర్ గారి దగ్గరికి, లేకపోతే ఆ బ్రదర్స్ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా హార్ట్ షేర్ చేసుకునే యాక్సెసే లేదు చాలా. బ్రదర్స్, ఐ డోంట్ వాంట్ దట్ షుడ్ హ్యాపెన్ ఇన్ HTBC. కమ్. మనందరం స్ట్రగ్లింగ్ క్రిస్టియన్సే, ఇక్కడ పర్ఫెక్ట్ ఎవరు లేదు. నేను కూడా కాదు. ఐ స్ట్రగుల్ మోర్ మీ అందరికంటే. వి ఆల్ నీడ్ క్రైస్ట్. ఇక్కడ మిమ్మల్ని నిందించే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే సంఘం పాపం లేని పర్ఫెక్ట్ ప్రజల సమూహం కాదు. పాపంతో పోరాడుతున్న ప్రజలను రక్షించి కాపాడే, రెస్క్యూ చేసే హాస్పిటల్ ఇదే. ఒక ఆయనకు హెల్మెట్ పెట్టుకోలేదు, యాక్సిడెంట్ చేసుకున్నాడు. హెల్మెట్ లేదు, యాక్సిడెంట్ చేసుకున్నాడు. హాస్పిటల్కి వచ్చాడు ఎమర్జెన్సీకి. కాలు ఇరిగింది, లోవర్ లెగ్ ఇరిగిపోయింది. సో డాక్టర్ అంటే అక్కడ కూర్చొని, హెల్మెట్ పెట్టుకున్నావా అంటే, సార్ పెట్టుకోలేదు సార్. నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదా? నువ్వు గవర్నమెంట్ రూల్స్ అన్ని అతిక్రమించావు కాబట్టి నేను నీకు సర్జన్ చేయను అన్నాడు అనుకో. ఏం చేస్తారు మీరు? వీడియో తీసి సోషల్ మీడియాలో మళ్ళీ ఎవరు ఈ హాస్పిటల్కి పోవద్దు అని చెప్పేస్తారా? ఏ డాక్టర్ కూడా అట్లా అన్నాడు నాకు తెలిసి. నువ్వు హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి నేను ట్రీట్మెంట్ చేయను అంటాడా? వైద్యం చేస్తారు, ట్రీట్మెంట్ చేస్తారు. బ్రదర్స్ సిస్టర్స్, దానికంటే గొప్పగా సంఘం చేయొద్దా? వాడు తప్పు చేశాడు కంపల్సరీ, తప్పు నిర్ణయం తీసుకున్నాడు కంపల్సరీ. ఇప్పుడు వచ్చాడు మన దగ్గరికి. నువ్వు అట్లెట్లా తీసుకున్నావు? నువ్వు బైబిల్ చదవలేదా? నువ్వు ఎన్నిసార్లు చెప్పినా నేను ప్రసంగంలో? వింటావా నువ్వు అసలు మాట? అమ్మ నాన్న మాటినావు, పాస్టర్ మాటినావు, ఇట్లనే అవుతుంది. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయన్నా? సరే చేస్తా పో అందామా? ఇఫ్ దట్ ఈస్ ద రెస్పాన్స్, ఆ సంఘంలో క్రీస్తే లేడేమో నన్ను అడిగితే. ఒకవేళ ఆ ప్లేస్లో క్రీస్తుంటే తీసుకుంటాడు, దగ్గర తీసుకుంటాడు, ముద్దు పెడతాడు, హీల్ చేస్తాడు. నువ్వు మళ్ళీ అట్లా చెయ్యకు పో అంటాడు. కౌగిలించుకుంటాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన. నేటి సంఘాల్లో కౌగిలించుకునే క్రైస్తవులు లేరు, కుళ్ళపొడిచే క్రైస్తవులు ఉన్నారు. అందుకే చెప్తున్నాను, మన సంఘంలో హగ్ చేసుకోండి ఒకరినొకరు. పోతాయి కొన్ని. సర్వీస్ అవ్వగానే ఒకరినొకరు హగ్ చేసుకోండి. అంటే మెన్ను ఉమెనే. ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి మనకు. సంఘంలో ఎవరైనా ప్రేమతో తప్పులు సరిచేస్తే కూడా సాత్వికంతో స్వీకరిద్దాం మనం. బికాస్ దిస్ ఇస్ అ రెస్క్యూ టీమ్. వాళ్ళు ఎందుకు నీ పాపాన్ని సరిదిద్దుతున్నారంటే
వాళ్ళు నిన్ను క్రీస్తు స్వారూప్యంలోకి పెంచాలనుకుంటున్నారు. వాళ్ళు నువ్వు మరింత పాపం చేయకుండా ఆపాలనుకుంటున్నారు. నీవు క్రీస్తు నుండి తొలగిపోకుండా నిన్ను సంరక్షించాలనుకుంటున్నారు. ప్లీజ్ వెల్కమ్ వెన్ సంబడి కమ్స్ అండ్ కన్ఫ్రంట్ యువర్ సిన్. నువ్వేంది నాకు చెప్పేది? నిన్నగాక మొన్న వచ్చి మెంబర్షిప్ తీసుకున్నావు, చర్చ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉన్నాను నేను ఇక్కడ ఫౌండర్. నువ్వు నాకు చెప్తావా పాపం గురించి? చిన్న పిల్లోడు పాపంని ఖండించినా కానీ ఒప్పుకోవాలా? తప్పును చెప్తే ఒప్పుకోవాలా? రాత్రి మా ఇంట్లో జరిగింది అది, నేను ఒప్పుకున్నా. నేను చాలా తప్పు చేశా, చాలా మిస్టేక్స్ చేశాను ఆ విషయంలో అని చెప్పి నేను ఒప్పుకున్నా ఫ్యామిలీలో. మనకు ఒకరికొకరం మనం రెస్క్యూ టీమ్ మెంబర్స్, అది మర్చిపోవద్దు మనం. So when that comes in the church, when that happens in the church, that church grows vibrantly. థియాలజీ తోటి కాదు, పరస్పరం సరిదిద్దుకుంటూ, పరస్పరం కౌగిలించుకుంటూ, పరస్పరం ప్రేమించుకుంటూ ఎదిగే సంఘం వైబ్రెంట్గా ఎరుగుతుంది. ఒకటి థియాలజీ చెప్తే కాదు. అట్లా థియాలజీ చెప్పి బాగా ఉన్న సంఘాలు నాకు తెలుసు, ప్రేమ లేకుండా ప్రాబ్లమ్స్ గుండా వెళ్తున్న సంఘాలు. సామెతలు 27:5-6లో సొలొమోను ఈ మాట అంటాడు, లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట మేలు. మనకు మేలండి గద్దించడం. లోపల ఏవేవో కంపు పెట్టుకొని చెప్పేసేయాలా, ముఖం మీద ప్రేమతో చెప్పాలా, సాత్వికంతో చెప్పాలా, ఆయన మంచి దారికి తీసుకొని రావాలన్న ఉద్దేశంతో తగ్గింపు కలిగి చెప్పాలా, ప్రార్థన చేసి చెప్పాలా, కానీ చెప్పాలి. బహిరంగంగా గద్దించుట మేలు. ఎందుకు? మేలు కోరి స్నేహితుడు గాయాలు చేస్తాడు, పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడు. నీకు ముద్దులు పెట్టేవాడు కావన్నా, గాయాలు చేసేవాడు కావన్నా. చర్చ్లో గాయాలు చేసుకోవడం, గాయాలు చేయడమే మంచిది. నువ్వు గాయపడితే మంచిది, సంఘంలో ప్రాబ్లమే కాదు. ముద్దులు పెట్టించుకొని నాశనం అవడం కంటే గాయాలు చేసుకుంటూ, గాయపరుచుకుంటూ, మళ్ళీ హీల్ చేసుకుంటూ జీవితంలో ఎదగడం మంచిది. క్రైస్తవ జీవితంలో, సంఘంలో అటువంటి సోదరులను, సోదరుని మనులను దేవుడు మనకిచ్చాడు. వినయంతో స్వీకరిద్దాం. మనల్ని సంరక్షించడానికి, రెస్క్యూ చేయడానికి ఈ సంఘం ఇచ్చాడు. మిమ్మల్ని చూసినప్పుడు అందరూ, అంటే ఇక్కడ నుంచి నేను చూస్తే మీరందరూ ఆ ఫైర్ క్లాత్స్ వేసుకున్న ఫైర్ మెన్, ఫైర్ ఉమెన్ లాగా నాకు కనబడాలి. మనందరం రెస్క్యూ టీం. అందుకే సంఘాన్ని బట్టి థ్యాంక్స్ చెప్పాలి మనం. నువ్వు కమిట్ అవ్వడమే కాదు, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ పీపుల్. చర్చ్ని బట్టి థ్యాంక్ యూ, నన్ను క్రీస్తు స్వారూప్యంలోకి మార్చడానికి, నేను మరింత పాపం చేసి దిగజారిపోయి నా నిర్ణయాల వల్ల జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండడానికి ప్రజలను ఇచ్చావు దేవా, నాకు సంఘం ఇచ్చావు, వాక్యం ఇచ్చావు, సహవాసం ఇచ్చావు, నన్ను సరిచేసే వినయంతో, సాత్వికంతో నన్ను నడిపించే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని ఇచ్చావు. థ్యాంక్ యూ ఫర్ ద చర్చ్ లార్డ్. క్రీస్తు లేకుండా జీవించడానికి ప్రయత్నించే క్రైస్తవుడు తనను రక్షించడానికి వచ్చిన రెస్క్యూ టీంను తిరస్కరిస్తే మునిగిపోతాడు. అవునా కదా? సంఘం లేకుండా జీవించడానికి ప్రయత్నించే క్రైస్తవుడు రక్షించబడిన తర్వాత చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్ళడానికి నిరాకరించే వ్యక్తి లాంటి వాడు. ఒకవేళ చికిత్స నిరాకరిస్తే సెప్టిసీమియాలోకి వెళ్ళిపోతాడు, కాలు తీసేయాల్సి వస్తుంది. కానీ ఆదికాండం 14వ అధ్యాయం ఏం చెప్తుందో తెలుసా అండి? దేవుని ప్రజలకు 2 అవసరం అని చెప్తుంది. రక్షణ అవసరం, రక్షించబడ్డ తర్వాత ఆత్మీయ కుటుంబ పోషణ, సంరక్షణ కూడా ఆయన అవసరం. మనకు క్రీస్తు కావాలి, ఆ తర్వాత ఆయన ఇచ్చిన సంఘ కుటుంబం కూడా మనకు కావాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నేను కూడా మొన్న పాస్టర్స్ కాన్ఫరెన్స్లోనే ఒక స్పీకర్ చెప్తుంటే విన్నాను. నాకు డౌట్ వచ్చి మళ్ళీ వెళ్ళి రీసెర్చ్ చేశాను, ఇది నిజంగా జరిగిందా కాదా అని. కానీ జరిగింది. బిల్లీ గ్రాహం గారు పరిచయం చేస్తున్న సమయంలో బిల్లీ గ్రాహం గారితో కలిసి, దాదాపుగా ఆయనతో కలిసి పరిచయం చేసిన, లేకపోతే వేరే పరిచయం చేసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడంట బిల్లీ గ్రాహంకి. ఆయన పేరు జిమ్ బ్యాకర్. వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్.
కానీ కొన్ని రోజుల తర్వాత జిమ్ బేకర్ ఒక ఫైనాన్షియల్ స్కాండల్లో అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అంటే ఈ వాజ్ అ బిలీవర్. ఆ టైంకి ఆయన ఆల్రెడీ బిలీవర్, ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్ కూడా రన్ చేస్తున్నాడు. ఒక స్కాండల్లో దొరికి ఆయన జైలుకి వెళ్తాడు. జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన మినిస్ట్రీ అంతా కొలాప్స్ అయిపోతుంది. ఆయనను చాలామంది చీత్కరించుకోవడం మొదలు పెడతారు. ఇంత పెద్ద స్కాండల్ చేశాడా అని చెప్పి ఆయన రెప్యుటేషన్ అంతా నాశనం అయిపోతుంది. కానీ ఆయన ఆ తర్వాత బయటికి వస్తాడు, మొత్తానికి బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత ఆయన పుస్తకం రాశాడు. చాలాసార్లు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు. ఏంటంటే ప్రపంచమంతా ఆయనను వెలివేసింది, ఆయన మీద దుమ్మెత్తి పోసింది, ఆయనను చీత్కరించుకుంది. ఇంత పెద్ద స్కామ్ నువ్వు చేసావా, ఫైనాన్షియల్ స్కామ్ నువ్వు చేసావా అని. కానీ ఆయన జైల్లో ఉన్నప్పుడంట ఫ్రీక్వెంట్గా ఆయన ఫ్రెండ్ అయిన బిల్లీ గ్రాహం గారు విజిట్ చేశారట. ఎందుకు చేశాడు? ఇంత పని చేసినవేంది జిమ్ అని చెప్పడానికి కాదు. ఫ్రీక్వెంట్గా ఏం లేదు, జస్ట్ విజిటెడ్ టు ఎంకరేజ్ హిమ్ అండ్ ప్రే విత్ హిమ్. పాపం చేశాడు, తప్పు చేశాడు కావచ్చు, కానీ ఆ సమయంలోనే వాళ్ళు ఒక సంఘానికి చెందిన వాళ్ళు కాకపోయినా పాయింట్ ఏంటంటే ఆ సమయంలోనే ఇంకెక్కువగా అతనికి ప్రోత్సాహం అవసరం. కాబట్టి బిల్లీ గ్రామ్ యూజ్ టు గో రెగ్యులర్లీ టు ప్రే విత్ హిమ్ అండ్ ఎంకరేజ్ హిమ్. అది జిమ్ బేకర్ బయటకు వచ్చిన తర్వాత చెప్తాడు. ఆ తర్వాత ఒకరోజు బిల్లీ గ్రామ్ని కూడా చాలా కాంట్రవర్సీలోకి వెళ్ళాడంట. ఎందుకంటే అటువంటి వ్యక్తితో నువ్వు సహవాసం చేస్తావేంటి అని చెప్పేసి కొంతమంది రాస్తారు కదా, అలా రాశారంట ఆయన మీద. బట్ ఆయన తనతో పాటు తన చర్చ్ ఫెలోషిప్కి కూడా జిమ్ బేకర్ని తీసుకొని వెళ్ళాడంట. హీ నెవర్ కేర్డ్ అబౌట్ వాట్ అదర్ పీపుల్ థాట్, బట్ హీ జెన్యూన్లీ లవ్డ్ హిస్ ఫ్రెండ్. తన స్నేహితుణ్ణి ఆయన క్రీస్తు హృదయంతో ప్రేమించాడు, క్షమించాడు. ఆ తర్వాత జిమ్ బేకర్ జీవితంలో పెద్ద మార్పు జరిగింది. ఒక మంచి క్రైస్తవుడు అయ్యాడు. అంతకుముందే క్రైస్తవుడు, కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఫ్రెండ్షిప్ యొక్క వాల్యూ, తర్వాత నిజమైన క్రైస్ట్ లవ్ని ఆయన అనుభవించాడు. జిమ్ బేకర్ తర్వాత ఒక మళ్ళీ కొత్త వ్యక్తిగా మారాడు. మన సంఘంలో ఎవరైనా పాపం చేస్తే, తప్పు చేస్తే తీర్పు తీర్చొద్దు. వాళ్ళు రిపెంట్ అయినప్పుడు ప్రేమిద్దాం. మనమే రెస్క్యూ టీమ్గా ఉందాం. మనమే అబ్రాహాములాగా ఉందాం. మనమే అబ్రాహాములం. లోతులు తప్పు చేస్తారు, మనం కూడా లోతులుగా తప్పులు చేసిన సందర్భాలు ఉన్నాయి. మన జీవితంలో కొన్నిసార్లు దేవుడు అబ్రాహాములను పెట్టాడు కూడా. మరి మనం ఇప్పుడు అబ్రాహాములాగా ఉండొద్దా? ఇతరులకు ఆశీర్వాదకరంగా మనం ఉండొద్దా? అందుకే చెప్పాను, చర్చ్ ఈజ్ అ రెస్క్యూ మిషన్. మనమే ఆ మిషన్లో భాగస్వాములం. ఆ విధంగా ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈ మాటలు మా జీవితాలకు అన్వయించుకునేలా మాకు సహాయం చేయమని క్రీస్తు మాకిచ్చిన కుటుంబాన్ని మా ముందు పెట్టుకొని జీవించేలా పురికొల్పుమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.